సంగారెడ్డి జిల్లా వెలిమెల తండాలోని బిలాకా దాఖలు భూములను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. గిరిజనుల భూములను వారికి కాకుండా చేస్తున్న శక్తులపై పోరాటం కొనసాగుతుందంటూ స్థానిక ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. జిల్లా కలెక్టర్ వచ్చి పరిశీలించేంత వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. వెలిమెల గ్రామం 434 సర్వే నెంబర్లోని మిగులు భూములలో ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదవారికి ఇచ్చిన పట్టాలను బడాబాబులకు కట్టబెట్టడం దారుణమన్నారు. ఈ నెల 9న లేని గోడలు ఇవాళ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అక్రమంగా నిర్మించిన గోడలను వెంటనే తొలగించాలని, లేకుంటే ఎలా తీసేయాలో తమకు తెలుసని హెచ్చరించారు. ఈ రోజు ఈ గిరిజనుల పక్షాన భారతీయ జనతా పార్టీగా ఈ స్థానిక ఎంపీగా నేను ఇక్కడికి వాళ్ళ పక్షాన ఉద్యమం చేయడానికి రావడం జరిగింది. మా ముఖ్యంగా 3 డిమాండ్లు. దాదాపు 4 తరాలుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులకు పట్టా ఇవ్వమంటే 100 కారణాలు చెప్పినటువంటి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రైవేట్ వ్యక్తులకి పట్టాలు ఇవ్వమంటే మాత్రం వాళ్ళు చదువుకోలేదట, వాళ్ళు దరఖాస్తులు పెట్టలేదట, 1954లో వాళ్ళకి తెలియదట. ఇప్పుడే నిద్రలేసిరు, వాళ్ళు దరఖాస్తు పెట్టిరు, కలెక్టర్లు సాఫీగా వాళ్ళకి సాష్టాంగ దండాలు పెట్టి భూములు ఇచ్చిరు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం గిరిజన బిడ్డల్ని భూములకెళ్ళి వ్యవసాయం చేసుకునేటోళ్ళని ఎల్లగొట్టొద్దని ఆర్డర్లు ఇస్తే 9వ తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాక పోలీసు వాళ్ళు ప్రైవేట్ బౌన్సర్లను పెట్టి రాత్రిపూట ఈ రోడ్డు మీద ఊరోళ్ళని కూడా నడవనీయకుండా చేసి మీరు చూస్తున్నటువంటి ఈ 2 టెంపరరీ గోడల్ని బౌన్సర్ల సహాయంతో నిర్మించడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ రాజ్యం తెత్తా అంటే మా దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు నమ్మి కాంగ్రెస్ కోటేసిరు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ ఊరోడు గాని పక్కూరోని తీసుకొచ్చి పట్టాలు ఇచ్చుడా? 4 తరాలుగా జల్ జంగల్ జమీన్ మాదని కొమరం భీం వారసులుగా కొట్లాడిన మా గిరిజన బిడ్డలకు పట్టాలు ఇయ్యంటే ఊర్లోనే కొంతమందిని తమ దిక్కు తిప్పుకొని పైసలు ఇచ్చి మా కన్నుని మా